హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే మా చెట్లో ముద్దమందార పూలు అయితే కాసాయి. చాలా బాగున్నాయి, చూపిస్తాను. చూడండి, ముద్దమంది అప్పుడే నేను ఒకసారి చూపించాను, కానీ వర్షాలు పడ్డాయి కదండి. ఇప్పుడైతే ఇంకా చాలా బాగా కాసింది. వర్షం పడకముందు అయితే కొంచెం చిన్నగా అనిపించింది. ఇప్పుడైతే ఎంత పెద్దగా వచ్చిందంటే వర్షం పడేసరికి చాలా బాగా వచ్చాయండి. ఇవైతే 2 ఫ్లవర్స్. ఏమన్నా చెప్పండి, మన గార్డెన్లో పూసిన పువ్వులు అంటే మాత్రం పొద్దున్నే మార్నింగ్ లేవగానే గార్డెన్లోకి వెళ్ళేసి మన చెట్లో పువ్వులన్నీ కొన్ని కొన్ని పీక్కొని వచ్చామనుకోండి, అన్నీ దేవుడికి అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి. అది మన తోటలో పండిన పువ్వులు పెట్టామనుకో చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం అండి దేవుడికి ఎర్ర పూలు పెట్టడం అంటే. ఇంకా ఏమేమి పూలు కాసాయో కూడా చూపిస్తాను, చూసేద్దాం. నందవర్ధనము, శంకు పువ్వులు, చిన్న ముద్ద మందారము, ఒంటిరెక్క మందారము, ఇవన్నీ మాకు దేవుడికి అయితే ఒక రోజుకైతే సరిపోతాయండి. మార్నింగ్ లేవగానే పోయి నేను చెట్లకి గుడ్ మార్నింగ్ చెప్పేసి చెట్లో పూలు పిక్కొని పక్కన పెట్టేస్తానండి. ఇవే నేను రోజు మా దేవుడికి పెడతాను. ఒక్కొక్క రోజు ఏమైనా పువ్వులు విడకపోయినప్పుడు నేను గులాబీలు, మల్లెలు కొంటాను అనమాట. మన తోటలో మన పువ్వులు దేవుడికి పెట్టడంలో ఉండే ఆనందం వేరే ఏముండదండి. అందుకని నేను దేవుడికి చాలా ఇష్టంగా కోస్తాను పువ్వులు. మా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను.